కానీ నాకేంటంటే ఒకళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు తనకి కథ పంపించాం తేజు సజ్జ ఆయన అంతా ఎక్కడో చూస్తున్నాడు, ఆయన ఎక్కడో ఆలోచిస్తున్నాడు అన్న కామెంట్ నా దగ్గరికి వచ్చాయి. అంటే ఆ ఉద్దేశంతో నేను అడిగాను. అంటే ఆలోచించకూడదా సార్? అది అనలేదు కదా. ఇప్పుడు ఎవరైనా ఏ ఫీల్డ్లోకి వచ్చినా వాళ్ళు పైకి ఎదగాలనే కదా సార్ ప్రయత్నం. తెల్లారి లేసి అదేగా ప్రయత్నం. వాళ్ళు పంపించిన కథలు నేను చేసేస్తే నా డబ్బులు నాకు వచ్చేస్తే సినిమా జరిగిపోద్ది కదా సార్. పంపించినప్పటికీ నేను వద్దనుకున్నాను అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి సార్? నేను 2 సంవత్సరాలైనా ఒకటే సినిమా చేసి జాగ్రత్తగా ఓ సినిమాని దిద్ది బయటకు పంపిద్దాం అనుకుంటున్నా అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి? అది సడన్గా అలా అనగానే బాధేస్తుంది. ఇది నేను నాతో కూడా ఇతరత్ర సోర్సెస్ నుంచి వస్తాయి ఎవరైనా అన్నారని. అంటే నో చెప్పే దృష్టిలో పెట్టుకుని నేను అడిగాను తప్ప నాకు మీరు ఆ లెవెల్ సినిమాలు చేయకూడదని కానీ లేకపోతే మీరు వచ్చేసేసి ఏ ఓడి చేతి దొరికి చేసి అని కాదు. బట్ ఇలాంటివి వినిపించిన తర్వాత ఇవన్నీ కలిపి నా క్వశ్చన్ అది కరెక్ట్ కాదు కదా సార్. ఎవరైనా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా బడ్డీ కొట్టుబెట్టుకున్న వాళ్ళు రేపు పొద్దున ఒక షాప్ సెట్ చేసుకోవాలని అనుకుంటారు. అలాగే నేను ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను పైకి ఎదగాలని అనుకోవడం తప్పేం లేదు కదా. వాళ్ళు సడన్గా అది వాళ్ళు పర్సనల్గా ఎందుకు తీసుకుంటారో నాకు తెలియదు సార్. ఇదే ఏమో మరి. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే అండి, మనం కథ పంపించిన హీరో యాక్సెప్ట్ చేసేస్తే హీరో మంచివాడే. సాధారణంగా కొంతమందికి హీరో కథ పంపించుకుంటే ఇది కాదండి ఈ టైప్ కావాలంటే, నేను ఇలాంటి కామెంట్లు చాలామంది హీరోలు మేము ఉన్నా, ఆ హీరో అన్ని యాక్షన్ సినిమాలు అడుగుతున్నాడండి అని ఒకళ్ళు అంటారు. ఆ హీరో మాక్ సినిమా కావాలండి అంటున్నాడు, ఆ హీరో సలార్లాంటి సినిమా కావాలంటున్నాడండి. ఇంకోటి ఏంటో తెలుసా సార్, నేను ఇవాళ వరకు ఏ ప్రొడ్యూసర్కి కానీ ఏ డైరెక్టర్కి కానీ నా దగ్గరికి కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి ఇది ఇలా చేయండి బాగుంటుంది, లేకపోతే ఇది కాదు ఇది పంపించండి నేను ఎప్పుడు అనలేదు సార్. ఇది నాకు పనవట్లేదండి, నాకు సరిపడదేమో అనిపిస్తుంది, లేకపోతే నాకు ఎందుకు ఈ రీజన్స్ వల్ల నేను కరెక్ట్ కాదనుకుంటున్నాను అనేది ఎంతో మర్యాదగా చెప్తాను సార్. చాలా మర్యాదగా చెప్తా. ఎందుకంటే నన్ను ఒక 50 మంది రిజెక్ట్ చేస్తే ఆ 5-6 ఏళ్ళు నా 7-8 ఏళ్ళ ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఎలా ఫీల్ అయ్యాను ఏంటి అని నాకు తెలుసు. సో నా దగ్గరికి పంపిన ఒక డైరెక్టర్ని నేను కాదు అని చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్కి చాలా మర్యాదగా చెప్తాను సార్. ఎందుకంటే అతని అవకాశం మొత్తానికే పోద్దేమో, నేను కాకపోతే ఇంకొక చోట అవకాశం వస్తుందని చాలా మర్యాదగా చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు ప్రొడ్యూసర్కి చెప్పకుండా అవాయిడ్ చేసి డైరెక్టర్కే నీట్గా చెప్పేసి మీరు కన్వే చేసేయండి అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి తోచినట్టు చెప్పుకుంటారు. వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చెప్పుకునేటప్పుడు వాళ్ళు సేవ్ అవ్వడానికి వాళ్ళు ప్రొడ్యూసర్కి ఏం చెప్తున్నారో నాకు తెలియదు. అది నాకు ప్రాబ్లం కూడా లేదు సార్. ఎందుకంటే నా ఉద్దేశం ఏదో ఇక్కడ క్వాంటిటీ కాదు సార్. 50 సినిమాలు చేయాలి లేకపోతే 25 సినిమాలు చేయాలని క్వాంటిటీ కాదు కాబట్టి